కార్లు చూసాం, డీజిల్ వెహికల్స్ చూసాం, సిఎన్జి వాహనాలను వాడేశాం, లేటెస్ట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ని కూడా కొనేస్తున్నాం. ఇదంతా ఒకెత్తైతే ఇకపై ఇండియాలో ఫ్లెక్స్ ఫ్యూయల్తో నడిచే కార్లు, బైకులని చూడబోతున్నాం. ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లు, కార్లు ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. ఆత్మ నిర్భర్ భారత్లో ఇదో గ్రేట్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇంధన పొదుపు దిశగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఇండియా ఫ్యూచర్ని ఎలా మార్చబోతున్నాయి? పెట్రోల్, డీజిల్ కదా ముగిసే టైం వచ్చేసిందా? ఇంధన పొదుపులో ఇండియా మరో అడుగు. మార్కెట్లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు, బైక్లు. పెట్రోల్, డీజిల్ కథ ముగిసే టైం వచ్చేసిందా? భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త రెవల్యూషన్ మొదలైంది. పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు మళ్లింది. భారత మార్కెట్లోకి హీరో మోటో కార్ప్ తన పాపులర్ బైక్లైన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లని రిలీజ్ చేసింది. అదేవిధంగా మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ని లాంచ్ చేసింది. దీంతో దేశంలో సరికొత్త ఇంధన శకం మొదలైంది. దీంతో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక మైలురాయిని దాటింది. చమురు దిగుమతుల్ని తగ్గించడం, ఇంధనాన్ని పొదుపు చేయటం, ఎథనాల్ వినియోగాన్ని పెంచి కాలుష్యాన్ని వీలైనంతగా నివారించాలి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇండియాలో మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ వ్యాగన్ ఆర్ ని మారుతి సుజుకి పరిచయం చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ సహా హర్దీప్ సింగ్ పూరి ఈ కార్ ని ఆవిష్కరించారు. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని హీరో మోటో కార్ప్ 2 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో సాధారణ పెట్రోల్ తో పాటు 100% ఎథనాల్ ని ఇంధనంగా వాడుకునేలా తీర్చిదిద్దారు. అదేవిధంగా బ్లెండ్ చేసిన E85 ఫ్యూయల్ తోనూ నడుస్తుంది. ఇది డిజైన్ పరంగా E20 మోడల్ ని పోలి ఉంటుంది. ఇందులో అనేక హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉన్నాయి. మెరుగైన ఫ్యూయల్ డెలివరీ కాంపోనెంట్లు, ఎథనాల్ కు అనుకూలమైన మెటీరియల్స్, అప్డేటెడ్ ఇంజిన్ కాలిబ్రేషన్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. ఈ కార్లోని సరికొత్త ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ పెట్రోల్ లో ఎథనాల్ పర్సెంటేజ్ ఎంతున్నా పూర్తిగా ఎథనాల్ నే ఇంధనంగా వాడినా అందుకనుగుణంగా ఇంజిన్ పనితీరుని సొంతంగా మార్చుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని ధర 8.5 లక్షల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ భారత ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని భారీగా తగ్గిస్తుందని కేంద్రం చెప్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రాకతో భారత ఇంధన రంగంలో కొత్త చాప్టర్ మొదలైందని కార్ల కంపెనీలు చెప్తున్నాయి. అంతేకాదు బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్, సిఎన్జి, ఎథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆవిష్కరణలకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా ఇతర దేశాలపైనే ఆధారపడుతుంది. దీనికోసం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఈ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేయగలదని చెప్తున్నారు. దేశీయంగా ఎథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడి చమురు దిగుమతులు తగ్గి దేశంపై బడ్జెట్ భారం భారీగా తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా బిగ్ బూస్ట్ ఇస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ తో భారత్ మల్టీ ఫ్యూయల్ దేశంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఒకే ఇంధనంపై ఆధారపడకుండా తక్కువ దూర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ వాహనాలు, భారీ రవాణాకు డీజిల్, బడ్జెట్ ప్రయాణాలకు సిఎన్జి, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ఉపయోగించే మిశ్రమ ఇంధన వ్యవస్థగా అవతరించబోతోంది. ఇందుకు తగ్గట్లుగానే దేశవ్యాప్తంగా ఎథనాల్ బంక్ల నెట్వర్క్ విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో ఢిల్లీ, పుణె, ముంబై, నాగ్పూర్ లాంటి నగరాల్లో 50 నుంచి 100 ఎథనాల్ స్టేషన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ నెట్వర్క్ ని 500 స్టేషన్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 చివరికి దేశవ్యాప్తంగా 5,000 ఎథనాల్ బంక్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్తో ఉన్నారు.
దేశంలో కొత్తగా వచ్చే వాహనాల్లో సగం ఫ్లెక్స్ ఫ్యూయల్ కు మారితే దేశీయంగా 312 కోట్ల లీటర్ల అదనపు ఎథనాల్ డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు అదనంగా 12,000 కోట్లకు పైగా అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ఇప్పటికే పెట్రోల్లో 20% ఎథనాల్ ని కలుపుతున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు 302 మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గి 1,84,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఇంకా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం మంచిది కాదని, ఎథనాల్ లాంటి స్వచ్ఛమైన చౌకైన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేయటమే ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు ఏకైక మార్గమని కేంద్రం బలంగా నమ్ముతోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. ఇంధనం ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. భారతదేశ ఆటోమొబైల్స్ రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఎంట్రీ ఓ విప్లవాత్మక అడుగుగా కనిపిస్తోంది. ఇది కేవలం వాహనాల ఇంధనాన్ని మార్చడమే కాదు, దేశ ఆర్థిక భద్రతను, పర్యావరణాన్ని, రైతుల జీవితాలను మార్చే ఓ అద్భుతమైన వ్యూహం. భారతదేశ ఇంధన భవిష్యత్ ఇప్పుడు స్వచ్ఛంగా మారబోతోందనటానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ బిగ్ ఎగ్జాంపుల్. ఫ్లెక్స్ ఫ్యూయల్ నిజంగా ఓ గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఈ టెక్నాలజీ ఉన్న వాహనాల వాడకం పెరిగితే భారత్ చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. దాంతోపాటు ఇండియా రోడ్ల మీద పొల్యూషన్కి ఓ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఇదంతా బాగానే ఉంది. అసలు ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఇది ఇంధనమా, టెక్నాలజీనా? మన దేశంలో ఇథనాల్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల వాహనదారులకు, దేశానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి? ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల కలిగే మేలేంటో తెలుసుకునే ముందు ఇండియాలో ఇంధన అవసరాలు, క్రూడ్ ఆయిల్ కోసం మనం పడుతున్న పాట్లు ఎలా ఉన్నాయో బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో దేశీయంగా చమురు కంపెనీలన్నీ ఆ భారాన్ని భరించలేక పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయి. గత నెలలు దశల వారీగా రేట్లు పెంచడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 7 రూపాయలపైనే పెరిగాయి. మన దేశం ప్రధానంగా క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనే ఆధారపడుతున్నందువల్ల ఇలా రేట్లు పెంచాల్సి వస్తోంది. అందుకోసమే చమురు వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఇంధన వినియోగం తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని, వీలైనంత వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీన్ని బట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఫ్లెక్స్ ఫ్యూయల్, ఎథనాల్ గురించి ఇప్పుడింత చర్చ జరుగుతోంది. ఈ టెక్నాలజీ ఇండియా ఇంధన అవసరాలను ఎలా తీర్చగలుగుతుందో అందరికీ ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అంటే ఒకే వాహనంలో ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనాలను, మిశ్రమాలను ఉపయోగించి నడపగలిగే టెక్నాలజీ. సాధారణంగా ఇది పెట్రోల్, ఎథనాల్ మిశ్రమాన్ని సూచిస్తుంది. వాహనాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ అధునాతన ఇంజిన్లు 100% పెట్రోల్ తోనైనా 100% ఎథనాల్ తోనైనా నడుస్తాయి. పెట్రోల్, ఎథనాల్ ను ఏ నిష్పత్తిలో బ్లెండ్ చేసినా ఇంజిన్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయి తీసుకోగలుగుతుంది. ఇంజిన్ లో ఉండే ప్రత్యేక సెన్సార్ ఇంధనంలో ఎథనాల్ ఎంతుందో గుర్తించి దానికి తగ్గట్లుగా ఫ్యూయల్ సప్లైని కంట్రోల్ చేస్తుంది. మన దేశంలో ఇప్పటికే పెట్రోల్లో 20% ఎథనాల్ కలుపుతున్నారు. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు 20% నుంచి 85%, 100% స్వచ్ఛమైన ఎథనాల్ తోనూ నడవగలవు. ఫ్లెక్స్ ఫ్యూయల్ తో పాటు
ఇప్పటికే మన దేశంలో పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. అయినా సరే పెట్రోల్ రేట్లు సామాన్యుడికి షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇథనాల్ కలిపాక ఎంతో కొంత తగ్గాల్సిన పెట్రోల్ ధరలు పైకి పోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. మరి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు వాడకం పెరిగితే దేశంలో ఇథనాల్ రేట్లు ఏ స్థాయిలో ఉంటాయి? కనీసం అప్పుడైనా ప్రజలకు మేలు జరుగుతుందా? పెట్రోల్లో ఎథనాల్ కలిపితే రేట్లు తగ్గాలి కదా, మరెందుకు తగ్గలేదు? ఎథనాల్ ఇష్యూ వస్తే కామన్ మ్యాన్ కు వస్తున్న కామన్ డౌట్ ఇదే. పెట్రోల్లో 20% ఎథనాల్ కలుపుతున్నా సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడుతూనే ఉంది. ఇంధన ధరల ఈ విషయంలో సామాన్యుడికి అస్సలు ఊరట దక్కటం లేదు. ఎందుకు? అంతర్జాతీయ స్థాయి కారణాలున్నాయి. ఎస్, మిడిల్ ఈస్ట్ సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ రేట్లు అస్సలు తగ్గటం లేదు. ఎథనాల్ కలిపినా ఇందులో ఎలాంటి మార్పు ఉండట్లేదు. పైగా పెట్రోల్ అసలు ధర కంటే దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ లాంటి పన్నులే చాలా ఎక్కువ. ఎథనాల్ కలపటం వల్ల చమురు సంస్థలకు లీటర్కు కొన్ని రూపాయలు ఆదా అవుతున్నా ఆ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు పన్నుల రూపంలో సర్దుబాటు చేస్తున్నాయే తప్ప వినియోగదారుడికి బదిలీ చేయటం లేదు. గతంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచకుండా నష్టాలను భరించాయి. ఇప్పుడు ఎథనాల్ వల్ల వస్తున్న లాభాలను ఆ పాత నష్టాలను పూడ్చుకునేందుకు వాడుకుంటున్నాయి. అందుకే E20, E30, E85, E100 ఇంధనాల ధరలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బైక్లు, కార్లు గరిష్టంగా 20% ఎథనాల్ కలిపిన పెట్రోల్ ని మాత్రమే తట్టుకోగలవు. అంతకంటే ఎక్కువ కలిపితే ఇంజిన్లు పాడైపోతాయి. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అలా కాదు. వీటిని ప్రత్యేక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి 20% నుంచి మొదలు పెడితే 100% వరకు స్వచ్ఛమైన ఎథనాల్ తోనూ నడవగలవు. ఈ దిశగా పడిన అడుగుల్లో భాగంగానే హీరో కంపెనీ నుంచి 2 బైక్లు, మారుతి సుజుకి నుంచి ఓ కారు వచ్చాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మార్కెట్లోకి రాబోయే ఎథనాల్ రేట్లు సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం పెట్రోల్ రేట్ 115 దాటింది. అదే 100% ఎథనాల్ లీటర్ 80 నుంచి 90 రూపాయల మధ్య ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎథనాల్ కొనుగోలు ఖర్చు సగటున లీటర్కు 72 రూపాయలు పడుతోంది. ప్రభుత్వం అత్యాశకు పోయి సుంకాల పేరిట అదనంగా బాధకపోతే ఎథనాల్ ని 80 రూపాయలకు కూడా విక్రయించడం సాధ్యమేనని చెప్తున్నారు. ఎథనాల్ తో నడిచే వాహనాల మైలేజ్ తక్కువగా ఉంటుంది. ఈ వెహికల్స్ రేట్లు కూడా మామూలు వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ధర ఎక్కువ, మైలేజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు వినియోగించే ఇంధనం ధరలను వీలైనంత తక్కువగా ఉంచితేనే ప్రజలకు ప్రయోజనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఎథనాల్ పూర్తిగా మన దేశంలోనే తయారవుతుంది కాబట్టి అంతర్జాతీయ యుద్ధాలతో గాని, డాలర్ హెచ్చుతగ్గులతో గాని దీని ధరకు సంబంధం ఉండదు. కాబట్టి రేట్లు స్థిరంగా ఉంటాయని చెప్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు సామాన్యుడికి లాభసాటిగా మారుతాయా లేదా అనేది కొన్ని ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముందుగా ఇంధన ఖర్చులు తగ్గుతాయి. రేట్ ఎక్కువగా ఉండే పెట్రోల్ పోయించుకునే బదులు 90 రూపాయల్లోపు ఉండే ఎథనాల్ కొట్టించుకునే సదుపాయం ఉంటుంది. ఇక మన దేశ సంపద ముడి చమురు కోసం అరబ్ దేశాలకు వెళ్లకుండా దేశీయంగా ఎథనాల్ తయారీకి సహకరించే రైతులకు వెళుతుంది. ఇప్పటికే ఎథనాల్ వల్ల ఇప్పటి వరకు 1,84,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. మరి ముఖ్యంగా ఎథనాల్ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. అయితే పెట్రోల్ ధరతో పోలిస్తే ఎథనాల్ ధర భారీగా తగ్గుదల ఉంటేనే దాన్ని వాడటం లాభదాయకమవుతుంది. మన దేశంలోనూ పెట్రోల్ ధర కంటే ఎథనాల్ ధరను కనీసం 30% తగ్గిస్తేనే మైలేజ్ తగ్గిన వినియోగదారుడికి డబ్బు ఆదా అవుతుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తే సామాన్యుడికి ఇంధన వినియోగంలో ప్రత్యామ్నాయం దొరుకుతుంది. ప్రభుత్వం ఎథనాల్ ధరను పెట్రోల్ కంటే భారీగా తగ్గించి 80 రూపాయల్లోపు విక్రయిస్తేనే సామాన్యుడికి మేలు జరుగుతుంది. లేకపోతే కేవలం కార్పొరేట్ కంపెనీలకు, ప్రభుత్వాలకే లాభం చేకూర్చే మరో వ్యూహంగా మిగిలిపోయే ప్రమాదముంది.
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రాకతో భారతదేశానికి ఆర్థిక, పర్యావరణ, వ్యూహాత్మక రంగాల్లో విప్లవాత్మకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ముడి చమురు కోసం ఏటా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది భారత్. అయితే దేశీయంగా దొరికే 100% ఎథనాల్ తో నడిచే ఫ్లెక్స్ వాహనాల వాడకం పెరిగితే ఈ దిగుమతుల భారం గణనీయంగా తగ్గి దేశ సంపద దేశం దాటిపోకుండా ఉంటుంది. దీనివల్ల లీటర్ ఇంధనం ధర సాధారణ పెట్రోల్ కంటే 15 నుంచి 20 రూపాయల వరకు తక్కువకే లభించే అవకాశం ఉంది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట దక్కుతుంది. అంతేకాదు ఎథనాల్ ని వ్యవసాయ ఉత్పత్తుల నుంచే తయారు చేస్తారు కాబట్టి మన దేశ రైతాంగానికి ఇదొక అదనపు ఆదాయ వనరుగా మారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. పర్యావరణ పరంగా చూస్తే పెట్రోల్ తో పోలిస్తే ఎథనాల్ నుంచి వచ్చే హానికర ఉద్గారాలు 40 నుంచి 50% తక్కువగా విడుదలవుతాయి. ఇది నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అంతర్జాతీయ వేదికలపై భారత్ పెట్టుకున్న నెట్ జీరో కార్బన్ లక్ష్యాలను చేరుకోవటానికి అద్భుతంగా దోహదపడుతుంది. ముడి చమురు కోసం అరబ్ దేశాలపై ఆధారపడే అవసరం నుంచి భారత్ కు విముక్తి కలిగించి స్వయం సమృద్ధిని సాధించడంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అత్యంత కీలకమైన మైల్ స్టోన్ కాబోతోంది.